నిన్ను రాజ్యభ్రష్టుని చేసి నీ భార్యను చెరబట్టి నీకు ఇంత అన్యాయం చేసినటువంటి అధర్మంగా ప్రవర్తించినట్టు వాలిని సంహరించి నీకు సంపూర్ణ న్యాయం చేస్తాను, నువ్వేమీ బెంగపడకు అని చెప్పి సుగ్రీవునికి హామీ ఇస్తాడు. సుగ్రీవుడు పరమానంద భరితుడవుతాడు. ఆయన కూడా చెప్తాడు, నా వానర సైన్యం ఎప్పుడైతే నువ్వు వాలిని సంహరిస్తే ఆ వానర సైన్యం అంతా నాకు చెందుతుంది. ఆ వానర సైన్యంతో నేను సీతమ్మ ఎక్కడున్నా కూడా సీతమ్మ జాడ ఏ పర్వతాలలో ఉన్నా, ఏ పర్వత గుహలలో ఉన్న, సముద్ర అవతల ఉన్నా, ఎక్కడున్నా కూడా నేను నా సైన్యంతో వానర సైన్యంతో వెతుకుతాము, ఆమె జాడ ఖచ్చితంగా కనిపెడతాము, మీరు తప్పగా కలుస్తారు రామ అని చెప్పి రామునికి ఆయన హామీ ఇస్తాడు. ఆ విధంగా ఇద్దరు ఒకరికొకరు ఒకరి కష్టం ఒకరు పంచుకొని ఇద్దరు ఒకరికొకరు హామీ ఇచ్చుకుంటారు. వాలిని సంహరిస్తాను అని చెప్పినప్పుడు సుగ్రీవుడు సంతోషపడతాడు. అలాగే సీతమ్మను నేను వెతికి తీసుకొస్తాము అన్నప్పుడు మాత్రం రాముడు బాధపడతాడు. అంటే నేను వాళ్ళని సంహరించి వీళ్ళు వెతికి సీతమ్మను జాడ తెలుసుకునేటప్పటికి ఎంత కాలం పడుతుందో, అంతకాలము ఆమె అక్కడ ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి ఆ విషయం గుర్తు తెచ్చుకుంటూ ఆయన మదనపడుతూ బాధపడుతూనే ఉన్నాడట. ఆయనకు ఎప్పుడైతే రాముని వెంట యజ్ఞయాగాది రక్షణకు వెళ్ళాడో ఆ విశ్వామిత్రుడు ఆయన వెంట తీసుకెళ్ళినప్పుడే అన్ని బంధాల గురించి, తమ్ముడు ఎలా, తండ్రి ఎలా, భర్త ఎలా, భార్య ఎలా, ఇవన్నీ కూడా విశ్వామిత్రుడు ఆయనకు అన్ని బంధాలు అన్ని ధర్మాలు దూరంగా చెప్పింటా అంటే ఆ కాలంలో. కాబట్టి ఆయనకు భార్యను ఎలా, భార్య అంటే తన ఆరో ప్రాణంతో సమానమని, ఆమె ఇన్ని రోజులు ఈ 13 సంవత్సరాలు వనవాసంలో ఉన్నా కూడా ఆమె పక్కన ఉండడం చేత ఆ వనవాసాన్నంతా కూడా కఠినమైన వనవాసాన్ని కూడా ఎంతో సుఖంగా జరుపుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆమె పక్కన లేకపోయేటప్పటికీ ఆయన బాధ వర్ణనాతీతంగా ఉందట. అప్పుడు చెప్తున్నాడు, సుగ్రీవుడు చెప్తున్నాడు, రామ శోకించకు, ఇంతకు పూర్వం కూడా ఇక్కడ ఒక ఆశ్చర్యమైన సంఘటన జరిగింది. ఏం ఆశ్చర్యమైన సంఘటన జరిగింది? ఈ సుగ్రీవుడు తన సచివులతో మంత్రులతో అక్కడ ఆ ఋష్యమూక పర్వతం మీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు సీతమ్మని ఎత్తుకుపోతూ ఉంటే ఆభరణాలన్నీ ఆమె తన కొంగు చింపి దానిలో మూటగట్టి కిందికేస్తుంది. ఆ సంఘటన గుర్తుకొచ్చి ఇది కొద్ది రోజుల క్రితమే జరిగింది రామ, ఆ రాక్షసుడు ఎత్తుకుపోతున్నటువంటి ఆ స్త్రీ సీతమ్మనేనేమో, మీరు చూడండి, ఆ ఆభరణాలు చూస్తే మీరు గుర్తుపడతారు అని చెప్పి తన ఒక మంత్రిని పంపించి ఆ దాచిపెట్టిన ఆభరణాలను తెప్పిస్తాడు. తెప్పిస్తే అవి రాముడు చూస్తాడు. అవి చూడ్డానికి కూడా రామునికి కళ్ళకు నీళ్లు దుఃఖం పొంగుకొస్తుంది అవి చూడడానికి కూడా అని లక్ష్మణుడికి ఇస్తాడు చూడమని. లక్ష్మణ చూడి మీ వదిన. లక్ష్మణుడు ఎప్పుడు వాళ్ళ వదినను పూర్తిగా చూసిన సందర్భమే ఉండదు. ఆమె పాదాలు తాకి పాదాలు నమస్కారం చేసి పాదసేవ చేసినప్పుడు పాదాలకు ఉన్నటువంటి ఆభరణాలు తప్ప, కడియములు అలాంటివి తప్ప ఏవి కూడా చూసి ఉన్నాడు. వాటిని గుర్తించి లక్ష్మణుడు, అన్నయ్య ఇవి ఖచ్చితంగా వదినమ్మవే, ఈ పాదాల ఆభరణాలు మాత్రమే నేను గుర్తించగలుగుతున్నాను, మిగతా ఆభరణాలు అయితే నేను గమనించలేదు అని చెప్పాడు. శ్రీరామచంద్రుడు ఎంతో బాధపడతాడట. అవన్నీ సీతమ్మవే అని గుర్తించి ఆ ఎత్తుకుపోయిన వాడు రాక్షసుడు ఎవరు అంటూనే సుగ్రీవుడు ఇంకా చెప్పడు. ఎందుకు చెప్పలేకపోతున్నాడు? అదే సీతమ్మని ఎత్తుకుపోయినది జటాయువుకు తెలుసు, కబంధునికి తెలుసు. జటాయువు శ్రీరాముడు వచ్చేంత వరకు రావణుడు రెక్కలు నరికినా కాళ్ళు నరికినా పడిపోయి ఉంటాడు, కొన ఊపిరితో ఉంటాడు. శ్రీరాముని చూసేంత వరకు, ఆ విషయము చెప్పేంత వరకు ప్రాణం నిలబెట్టుకుంటాడు. ఆ జటాయువును ఎవరు ఎత్తుకు వెళ్ళారు అని శ్రీరాముడు అడిగేటప్పటికీ ఆయన ప్రాణం పోతుంది. ఆ విషయం చెప్పడు, ఏ రాక్షసుడు ఎత్తుకుపోయిండేది చెప్పడు. ఊరికి దక్షిణం వైపు ఎత్తుకుపోయినాడని మాత్రమే చెప్తారు. తదుపరి
కబంధుడు కూడా ఏం చెప్తాడు, నేను ఈ ఆకారంలో ఉన్నంత వరకు నేను ఏమీ చెప్పలేను రామా, నన్ను చిట్టి పెట్టి నాకు దహన సంస్కారం చేయండి, నేను నా రూపాన్ని నేను పొందుతాను, అప్పుడు మీకు అన్ని వివరాలు చెప్తాను అంటాడు. ఆ విధంగా ఎంతో ఓపికతో అవన్నీ చేసిన తర్వాత కూడా ఆయన దివ్యమైనటువంటి తన స్వరూపాన్ని ధనపుత్రునిగా ఆయన జన్మించి అవతరించి కూడా ఏమి చెప్పడు. ఏం చెప్తాడు, ఇక్కడికి కొద్ది దూరంలో ఋషిముఖ పర్వతం ఉంది, అక్కడ సుగ్రీవుడు ఉన్నాడు, ఆయనతో స్నేహం చేయండి, మీ కార్యం నెరవేరుతుంది అని మాత్రమే చెప్తాడు. అసలు విషయం ఆయన కూడా చెప్పలేడు. ఎందుకంటే ఈయన మానవ మాతృనిగానే రాముడు ఆ దుఃఖం భరించాలా, ఆయన వెతకాలా, ఆయనకు సీతమ్మ జాడ తెలుసుకోవాలా, ఇదంతా కూడా జరగాలి. కాబట్టి ఎవరి నోటి నుండి అసలు ఎవరు ఎత్తుకెళ్ళిండేది, ఎత్తుకెళ్ళిండేది, ఏ రాజ్యానికి ఎత్తుకెళ్ళిండేది రామునికి తెలియకుండా సుగ్రీవుడు అట్నే అడిగితే చూసినామంటున్నారు కదా, ఎవరు వెళ్ళి ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు, దక్షిణం వైపు వెళ్ళాడు. కాబట్టి నువ్వు ముందు నీ మాట ప్రకారం వాలిని చంపేస్తే అప్పుడు నేను వానర సైన్యంతో అన్ని దిక్కులు వెతికిస్తాను, ఎక్కడున్నా సీతమ్మ జాడ కనిపెడతాను అని చెప్పి సుగ్రీవుడు మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు రాముడు కూడా చెప్తుంది, నేను ఎప్పుడు కూడా నా జీవితంలో అసత్యం పలికినే సందర్భమే లేదు, ఇక ముందు కూడా నేను అసత్యం పలకను, వాళ్ళని ఖచ్చితంగా సంహరించి నువ్వు కోల్పోయిన రాజ్యాన్ని నీకు నేను ఇచ్చి నిలబెడతాను అని చెప్పాడు. సుగ్రీవుడు చెప్తున్నాడు, రామా నువ్వు ఇంత మాట అన్నావు, నాకు ఇంకేమి కావాలి, నీలాంటి స్నేహితుడు లభిస్తే నాకు స్వర్గలోకమే లభిస్తుంది, కాబట్టి నా రాజ్యం నాకు రాకుండా పోతుందా, కాబట్టి వానర రాజ్యం కూడా నాకు దొరుకుతుంది, కాబట్టి నీలాంటి స్నేహితుడు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పగానే శ్రీరాముడు అడుగుతాడు, అసలు ఎందుకు మీరిద్దరు అన్నదమ్ములు కదా వాలి సుగ్రీవులు, ఎందుకు నువ్వు ఇలా ఈ కొండ మీదనే జీవించాల్సి వస్తుంది, ఎందుకు మీ ఇద్దరి మధ్య వైరం వచ్చింది, ఎందుకు మీ అన్నగారు రాజ్యభ్రష్టుని చేశాడు, వివరంగా చెప్పమంటే అప్పుడు సుగ్రీవుడు తన కథ చెప్తున్నాడు. వాలి నామ మమ భ్రాత జ్యేష్ఠ శత్రునిషూదన పితుర్బహుమతో నిత్యం మమాపి చ తథాపురా. రామ, ఒకానొకప్పుడు మా తండ్రి అయిన వృక్షరజస్సు అనే అతడు మా యొక్క తండ్రి, ఆయన ఈ వానర రాజ్యాన్ని అంతా కూడా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించేవాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు వాలి ఇంద్రుని వరప్రసాదంగా వాలి జన్మించాడు. అలాగే సూర్యుని ప్రార్థిస్తే సూర్యుని ప్రసాదంగా సుగ్రీవుడనైనా నేను జన్మించాను అని ఆయన కథ చెప్తూ వస్తున్నాడు. మేమిద్దరం ఎంతో సఖ్యతగా, వాలికి సుగ్రీవుడు అంటే ఎంత ఇష్టం, వాలినే పెద్ద కుమారుడు కాబట్టి వాలికి పట్టాభిషేకం చేశారు. కిష్కింద రాజ్యాన్నంతా, ఆ వానర రాజ్యాన్నంతా వాలినే పరిపాలిస్తూ ఉండేవాడు. పరిపాలిస్తుంటే సుగ్రీవుణ్ణి తమ్మునిగా చేసుకుని తమ్ముని ప్రేమిస్తూ ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉండేవారు. అయితే దుందుబి అనే రాక్షసుని యొక్క కుమారుడైనటువంటి మాయావి అనే రాక్షసుడు ఒకసారి వాలి అంటే ఆయనకు సరిపోదు, అది మళ్ళా వస్తుంది కదా, ఎందుకు సరిపోదు అనేది తర్వాత కూడా తెలుస్తుంది. ముందు ఆయన ఒకరోజు వచ్చి కిష్కింద రాజ్యానికి వచ్చి వీళ్ళ భవనం ముందు నిలబడి వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. వాలి, ఇద్దరం యుద్ధం చేద్దాం, నీకు ధైర్యం ఉంటే రా అని చెప్పి వాలిని రెచ్చగొట్టేటప్పటికీ వాలి రావడం జరుగుతుంది. తనతో పాటు సుగ్రీవుడు కూడా వస్తాడు. ఎప్పుడైతే వాలి బయటకు వచ్చినాడో ఈ మాయావి అనే రాక్షసుడి అనుచరులంతా కొండగుహలో ఉంటారు. అక్కడికి తీసుకెళ్లి యుద్ధం చేసి వాలిని సంహరించాలన్న ఉపాయము ఈ మాయావి అనే రాక్షసుంది. దాంతో ఆ విధంగా రెచ్చగొట్టేటప్పటికీ వాలి తరుముతూ ఉంటే ఆ మాయావి పరిగెడుతూ ఉంటాడు.
వాలి వెంట సుగ్రీవుడు అన్నవుతున్నాడు కదా అని చెప్పి సుగ్రీవుడు పరిగెడుతూ ఉంటారు. ఆ విధంగా ఒక కొండ గుహ వద్దకు వెళ్తారు. ఆ రాక్షసుడు కొండ గుహలోకి వెళ్తాడు. వాలి కూడా వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు సుగ్రీవుని, సుగ్రీవా నువ్వు రావలదు, నువ్వు ఇక్కడే ఉండు, ఈ గుహ దగ్గరే ఉండు, నేను వెళ్ళి ఆ రాక్షసుని సంహరించి నేను వచ్చేస్తాను, అంతవరకు నువ్వు ఇక్కడే వేచి ఉండు అని చెప్పి సుగ్రీవుని అక్కడ నిలబెట్టి వాలి ఒక్కడే ఆ గుహలోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా ఒక నెల రోజుల పాటు అక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ మాయావి అనుచరులైన రాక్షసులకు మాయావి ఈ వాలికి ఆ యుద్ధం భీకరంగా జరుగుతుంది. వాలి మహాబల సంపన్నుడు కాబట్టి అందరి రాక్షసులను మట్టు పెడతాడు. ఆ రక్తం అంతా పారి గుహ బయటికి వస్తుంది. నెల రోజులు సుగ్రీవుడు ఎదురు చూస్తూ ఉంటాడు, అన్న వస్తాడు ఆ రాక్షసుని చంపేని. అన్నజాడ లేదు, రక్తము ఆ రాక్షసుల రక్తం అంతా పారి బయటకు వచ్చేప్పటికి ఈయనేమనుకుంటాడు, అక్కడ రాక్షసులు ఎక్కువ నింటారు, ఆ రాక్షసులు అన్నను చంపేశారేమో, అన్న రక్తం ఇలా ప్రవహించిందేమో అని అనుకుంటూ అక్కడికి ఒకరోజు చూస్తాడు. చూసి అన్న రాడు. అప్పుడు అన్న మరణించినాడు అని ధ్రువపరుచుకొని పెద్ద బండను ఆ గోకు అడ్డం పెట్టేసి ఎవరు తొలగించకుండా తను తిరిగి రాజ్యానికి వస్తాడు. వచ్చి ఆ విషయం ఎవరికి చెప్పకుండా అన్నకు చేయాల్సిన కర్మకాండాలన్నీ ఒక నదీ తీరానికి వెళ్ళి చేసుకుంటూ ఉంటాడు. అది కొంతమంది మంత్రులు గమనిస్తారు. గమనించి అయ్యో వాలి మరణించినట్టున్నాడు అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని అక్కడ వాళ్ళేమి ఒకరోజు వాళ్ళ రాక్షసులను చంపేసి అందరిని అంతమొందించిన తర్వాత అతను బయటికి రాబోతే పెద్ద బండ గుహ అడ్డం పెట్టింటాడు. దాన్ని తొలగించుకోవడానికి అక్కడ వాలి కష్టపడుతుంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతుంది. ఆ గడిచిపోయే సమయంలో ఈయన ఈ కర్మకాండలన్నీ చూసి మంత్రులంతా ప్రశ్నిస్తారు సుగ్రీవుని. అప్పుడు సుగ్రీవుడు చెప్పాల్సి వస్తుంది, లేదయ్యా నెల రోజులు నేను వేచి చూసినాను, ఇలా రక్తం అంతా రావడం జరిగింది, అన్న మరణించినట్టున్నాడు అనేసి నేను వచ్చేసినాను అంటే వాళ్ళు కూడా నమ్ముతారు. ఎందుకంటే వాలి మహాబల సంపన్నుడు ఉంటే ఎప్పుడో తిరిగి వచ్చేవాడు కదా, ఎందుకు ఇన్ని రోజులు రాలేదు అని చెప్పి ఈ విధంగా ఈ సుగ్రీవుని రాజును చేస్తారు. రాజు లేని రాజ్యం ఉండకూడదు కాబట్టి వాలి మరణించినాడు కాబట్టి వాలి తమ్ముడే ఇంకా ఈ వానరాజ్యానికంతా రాజుగా పట్టాభిషేకం సుగ్రీవునికి చేస్తాడు. సుగ్రీవుడు పరిపాలన చేసుకుంటూ ఉంటాడు. ఆ విధంగా కొన్ని రోజులు గడిచినాక అతి కష్టం మీద ఆ గుహను బంధించిన మూసేసినటువంటి ఆ బండరాయిని తొలగించుకొని వాలి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి పరిస్థితి వేరుగా ఉంటుంది. సుగ్రీవుడు రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. అప్పుడు తమ్ముని మీద కోపం వస్తుంది. నేను గుహలో రాక్షసులందరినీ చంపడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఆ గుహను మూసేసి వచ్చేస్తావా, అంటే నన్ను అక్కడే సమాధి చేసి వచ్చేస్తావా, అంటే నా మరణం కోరుకుంటున్నావా నువ్వు అని చెప్పి అప్పుడు కోపం వచ్చి సుగ్రీవుని రాజ్యభ్రష్టం చేసి అతన్ని తరుముతాడు. అన్ని ఎక్కడెక్కడ వెళ్ళినా కూడా తరుముతూ ఉంటాడు. దాంతో ఆయన ఆ ఋష్యముఖ పర్వతం మీదకి వచ్చి చేరుకుంటాడు. అక్కడికి ఆయన రాలేడు కాబట్టి నేను ఇక్కడ సేద తీరుతున్నాను ఇక్కడికి అని చెప్పేటప్పటికి రామునికి మళ్ళీ ఒక అనుమానం వస్తుంది. సరే ఇంత తరిమినాడు అంటున్నావు, ఇంత ఈ ఋష్యముఖ పర్వతము ఈ మలయ పర్వతము ఈ ప్రాంతాలకు వాలి ఎందుకు రాకూడదు, ఎందుకు రాలేదు, అప్పుడు మళ్ళీ దాని కథ చెప్తున్నాడు. వాళ్ళు ఎందుకు ఈ ఋష్యముఖ పర్వతం వరకు రారంటే మరి ఇప్పుడైతే ఎవరో ఒక మాయావి అనే రాక్షసుడు వచ్చినాడని చెప్పినాం కదా, ఈ మాయావి అనే రాక్షసుడు దుందుభి అనే రాక్షసునికి అన్న కుమారుడు. ఆ దుందుభి ఎవరంటే రావణాసురుని భార్య అయిన మండోదరి సోదరుడు. ఆయన దున్న రూపంలో ఉంటాడు, దున్నపోతు రూపంలో ఉంటాడు ఆ దుందుభి అనే రాక్షసుడు. ఆయనకి ఏమిటో ఒక దుర్గుణం, తాను మహాబల పరాక్రమవంతుడని అహంకారంతో ఎప్పుడు ఎవరితో యుద్ధం చేద్దామా, ఓడిద్దామా, సంతోషపడదామా అనే ఆకాంక్ష ఎక్కువ ఉండడం చేత ఆయన ఏం చేస్తాడంటే ఒకసారి సముద్రం మీదకి వెళ్తాను, సముద్రుని ఆహ్వానిస్తాను. ఓ సముద్రుడా, నాకు యుద్ధం చేయాలని ఉంది, రా తలపడదాం, ముష్టి యుద్ధం చేద్దాం, నువ్వో నేనో ఎవరు గెలుస్తారో చూద్దాం అని సముద్రుణ్ణి ప్రశ్నిస్తాడు. సముద్రుడు గంభీరంగా ఉండేవాడు. ఆయన ఏం చేస్తాడంటే ప్రత్యక్షమై, ఓ దుందుబి, నువ్వెక్కడా నేనెక్కడా, నువ్వు మహాబల పరాక్రమవంతునివి,
అంటే పోయి దున్నతో నేను యుద్ధం చేయాలన్నా అన్నట్లుగా సముద్రుడు భావిస్తూ ఆ మాట అంటే ఒప్పుకోడు కదా. కాబట్టి నువ్వు మహాపరాక్రమవంతుడివి, నీతో యుద్ధం చేస్తే కూడా నేను గెలవలేను, కాబట్టి నీతో యుద్ధం చేయగల సమర్థుడు ఒకడు ఉన్నాడు, అతనితో నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యను. ఎవరు చెప్పమంటాడు. చెప్పండి. హిమోత్పర్వతవంతుడు, హిమవంతుడు, ఆయన మహా పర్వతరాజు. ఎన్నో నదులు అక్కడ పుడుతున్నాయి, మంచు కొండలు, మంచుతో నిండుకొని చల్లగా ఉంటాడు. పెద్ద పర్వతరాజు, మహాపరాక్రమవంతుడు. చేస్తే అటువంటి వాంతో యుద్ధం చేయాలి, కానీ నాదేముంది, నాకెందుకు యుద్ధం చేయడం అంటే, సరే మంచి యోధుని చూపించావు నాకని చెప్పి సంతోషించి హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ కొండలను తన యొక్క కొమ్ములతో కొండలన్నీ పెకిలిస్తూ శిఖరాలను ధ్వంసం చేస్తూ తిరుగుతూ ఉంటాడు ఆ హిమవత్ పర్వతాలలో. అప్పుడు హిమవంతుడు వచ్చి దుందుబిని ప్రశ్నిస్తాడు. ఏమి దుందుబి, ఎందుకు ఇలా నువ్వు నా మీదకి వస్తున్నావు అంటే, నాకు ఇప్పుడు యుద్ధం చేయాలని ఉంది, కాబట్టి నాతో యుద్ధానికి రా, యుద్ధంలో తలపడదాం, నువ్వు వీరునువో నేను వీరునో తెలుస్తుంది అంటాడు. అప్పుడు హిమవంతుడు కూడా ఈయనతో యుద్ధం చేయడం ఎందుకు అని చెప్పి, నేను కూడా నీ అంత పరాక్రమవంతుని కాదు, నీతో నేను యుద్ధం చేయలేను, నీతో యుద్ధం చేయగల సమర్థుడు ఇంకొకడు ఉన్నాడు, అతనితో యుద్ధం చేయి అంటాడు. ఎవరో చెప్పమంటే కిష్కింధ రాజ్యాధిపతి వాలితో యుద్ధం చెయ్యి, అతడు నీకు సరిపోయే పరాక్రమవంతుడు అని చెప్తాడు. చెప్తే ఇంకా మంచి అవకాశం దొరికింది, మంచి వీరునితో యుద్ధం చేస్తాడు. సముద్రుడే గొప్ప వీరుడు అనుకున్నాడు. సముద్రుడే తాను కాదు, హిమవంతుడు ఇంకా గొప్ప వీరుడు అని చెప్తే అక్కడికి వస్తే ఆయన కూడా ఓటమిని ఒప్పుకొని అంతకన్నా వీరుడైన వాలిని చూపిస్తున్నాడు. నాకు సరి అయిన యోధుడు దొరికాడని పరమ సంతోషంతో కిష్కింధ రాజ్యానికి వచ్చి వాలిని ఆహ్వానిస్తాడు. అప్పుడు రాత్రి సమయం, సాయం సంధ్యాకాలం అప్పుడే దాటిపోయి ఉంటుంది. అప్పుడు వచ్చి ఆ రాజభవనం ముందు అన్ని కూడా భూమినంతా పెకలిస్తూ అంతఃపుర గోడలన్నీ కూడా కొలగొడుతూ వాలిని ఆహ్వానించడం జరుగుతుంది. వాలి ఇదంతా చూసి వెంటనే బయటకు వస్తాడు. బయటకు వస్తే అప్పుడు దుందుబిని ప్రశ్నిస్తే అప్పుడు దుందుబి యుద్ధానికి ఆహ్వానిస్తాడు. ఆహ్వానించి ఏమంటాడో తెలిసిన, ఒక యోధుడు ఏం చేస్తా అంటే తన మాటలతోనే ఎదుటి వ్యక్తిని భయపెట్టాలని చూస్తాడు. దాంతో వాలి, నేను నీతో యుద్ధం చేయడానికి వచ్చాను, అయితే ఇది రాత్రి సమయం, ఈరోజు నువ్వు నీ భార్య నీ కుటుంబం సభ్యులతో ఆనందంగా గడిపేసి, నీ మంత్రులతో ఆనందంగా గడిపేసి, నీ తర్వాత రేపు నువ్వు నాతో యుద్ధం చేస్తే నువ్వు ఎట్లా జీవించవు, కాబట్టి నీ తర్వాత రాజును కూడా ప్రకటించి ఆయనకు రాజ్యాన్ని అప్పగించి వచ్చేసేయి, యుద్ధం చేద్దాం, నీకు రేపటి వరకు నీకు టైం ఇస్తున్నాను, అవకాశం ఇస్తున్నాను అని చెప్పి ఆయన వాలికి చెప్తే, వాలి సామాన్యుడు కాదు కదా, నువ్వు నాకు సమయం ఇచ్చేది ఏమిటి, ఇప్పుడే నీకు యుద్ధం చేస్తాను అని చెప్పి రాత్రి పగలని కూడా చూడకుండా ఆ వాలి ఆ దుందుబితో ఘోరమైనటువంటి యుద్ధం చేస్తారు. అది యుద్ధం సాగుతూ ఉంది. వాలికి ఎదుటి వ్యక్తి ఎంత బలవంతుడైనా సరే ఎదుటి వ్యక్తిలో బలం ఈయనకు వస్తుంది. యుద్ధం చేసే కొద్దీ క్రమక్రమంగా ఎదుటి వ్యక్తిలో ఉన్న శక్తి ఈయనకు వస్తూ ఉంటుంది. ఈయన బలవంతుడు అవుతుంటాడు, వాళ్ళు బలహీనులు అవుతుంటారు. ఆ విధంగా క్రమక్రమంగా ఒకరోజు గడిచేటప్పటికే దుందుబి బలం తగ్గిపోతుంటుంది, వాలి బలం పెరిగిపోతుంటుంది. ఆ విధంగా ఆ రెండు కొమ్ములు పట్టుకొని గెర్రున తిప్పి నేలకేసి కొడతాడు. కొట్టేపటికి రక్తం కక్కుకుంటాడు. ఆ దుందుబి చనిపోవడం జరుగుతుంది. వెంటనే మళ్ళా రెండు కొమ్ములు పట్టుకొని చనిపోయిన దుందుబిని గెర్రున తిప్పి ఇసిరేస్తాడు. అది ఒక ఆమడ దూరం పడుతుంది. ఆ ఆమడ దూరం అంటే కిష్కింధ దగ్గర నుంచి ఇసిరేసేటప్పటికి ఎక్కడైతే మతంగ మహర్షి ఆశ్రమం ఉంది కదా, ఆ ఆశ్రమం పై నుంచి అవల పడిపోతుంది. అప్పుడప్పుడు ఆయన రక్తం కొంత ఆశ్రమంలో పడుతుంది. అప్పుడు మతంగ మహర్షి అక్కడ తపస్సు చేసుకుంటుంటాడు, ఆయన శిష్యులందరూ. ఆ విధంగా రక్తం పడేటప్పటికి ఆయన కోపం వస్తుంది. ఇదంతా ఈ వానరుల పనే కదా ఆయన చూస్తాడు. అక్కడ అప్పుడు అన్ని ఆశ్రమంలో కొన్ని వానరులు కూడా, ఈ వాలి అనుచరులు అక్కడంతా ఈ మతంగా మనం చెప్పిన ఆశ్రమంలో విశేషమైన ఫలవృక్షాలు ఉంటాయి. ఆ ఫలవృక్షాలు అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. కాబట్టి ఆ వాలి యొక్క అనుచరులు ఆ ఆశ్రమం చుట్టూనే చెట్ల మీద సంచరిస్తూ ఆ ఫలాలను భక్షిస్తూ అక్కడక్కడే సంచరిస్తూ ఉండినారు.
ఇదంతా వాళ్ళ పని అని అనుకొని ఆయన బయటకు వచ్చి ఎవరైతే ఈ పని చేశారో, ఎవరైతే ఆ కళేబరాన్ని నా ఆశ్రమం మీద విసిరేశారో, ఆయన యొక్క రక్తం చుక్కలు నా ఆశ్రమంలో పడడానికి కారణమయ్యాయో, వాళ్ళు ఎవరైనా వాళ్ళు కానీ వాళ్ళ అనుచరులు కానీ ఈ ప్రాంతానికి వస్తే, అంటే తన ఆశ్రమము, ఆ ఋష్యముఖ పర్వతము, మలయ పర్వతం ఈ ప్రాంతాలకు వస్తే వెంటనే మరణిస్తారు అని శాపం ఇస్తారు. కాబట్టి ఈ అనుచరులు కూడా అక్కడే ఉండి తమ ప్రాణం పోతుందని వెంటనే భయపడుతూ పరిగెత్తుతూ వాలి వద్దకు వెళ్తారు. వెళ్ళి ఈ మతంగ మహర్షి శాపం ఇవ్వడం చెప్తారు. చెప్తే ఆయన ఎంబడే పాపం వాలి కూడా, ఈ మహర్షి అంటే అందరికి గౌరవమే, చాలా గొప్ప మహర్షి కాబట్టి పరిగెత్తుతూ వచ్చి ఆయన శరణు కోరితే కూడా ఆయన ఎలాంటి ఆ శాపానికి విమోచనం అయితే ఏది చెప్పడు. కాబట్టి ఇంకా అప్పటి నుంచి వాలి ఈ ప్రాంతాలకు, ఋష్యముఖ పర్వతం కానీ, ఈ మలయ పర్వతం కానీ, ఈ మతంగి మహర్షి ఆశ్రమం ఈ చుట్టుపక్కలకు ఆయన రాకుండా ఆయన అలాగే నా కిష్కింద ఎక్కడికైనా వెళ్తాడు ప్రపంచంలో, కానీ ఈ ప్రాంతాలకు మాత్రం రాకుండా ఉన్నాడు అని ఈ జరిగిన విషయం అంతా సుగ్రీవుడు శ్రీరామునికి చెప్పడం జరుగుతుంది. అని చెప్తూ ఇంకా వాలి గురించి చెప్తున్నాడు. అంత పరాక్రమవంతుడయ్యా మా అన్న వాలి, అంతటి భయంకరమైన రాక్షసుడైనటువంటి దుందుబిని కొమ్ములు పట్టుకొని విసిరేస్తే ఆమెడ దూరం పోయి పన్నాడు. అటువంటి అంటే ఈయనకు సుగ్రీవుని కాస్త రాముని మీద అనుమానం వస్తుంది. రాముడు వాలిని చంపుతాన్ని మాటిస్తున్నాడు, చంపగలడా? ఎలా చంపగలడు? మా అన్న తక్కువ సామర్థ్యం కలవాడు కాదు కదా, మామూలు వానరుడైతే కాదు కదా అని చెప్పి అనుమానం వచ్చి చెప్తున్నాడు. రాముడికి ఇదంతా చెప్పాడు. అంత పరాక్రమవంతుడు మా అన్న. ఎంత పరాక్రమవంతుడు అంటే ఉదయం లేస్తూనే సంధ్యావందనం అంటే సూర్యోదయానికన్నా ముందే లేచిన వాలి తూర్పు సముద్రంలో మునుగుతాడట. ఒక్క కిష్కింద నుంచి తూర్పు సముద్రంలోకి ఒక్కసారి ఎగిరి అక్కడ దూకుతాడట. దూకి అక్కడ స్నానం చేస్తాడట. స్నానం చేసి సూర్యుడికి నమస్కారం, అప్పుడు ఇప్పుడు సూర్యోదయం అయ్యింది, అందులో సూర్యోపస్థానం చేసి అక్కడి నుంచి మళ్ళీ పశ్చిమ సముద్రానికి దూకుతాడట. ఎక్కడ ఉంటుంది? తూర్పు సముద్రం ఎక్కడ, పశ్చిమ సముద్రం ఎక్కడ, ఒక్కసారి దూకుతా అంట. దూకి అక్కడ అప్పటికి ఇక్కడ సూర్యోదయం కాసేపు అక్కడ సూర్యోదయం అవుతుంది. అక్కడ మళ్ళీ అర్ఘ్యం వదిలి మళ్ళా ఉత్తర సముద్రానికి దూకుతా అంట. ఉత్తరం మనం అనుకుంటే హిమాలయాలని, హిమాలయాల తర్వాత ఇక్కడ ఒక సముద్రం వస్తుంది కదా, భూమికి మొత్తం చుట్టూ సముద్రమే. కాబట్టి ఆ ఉత్తర సముద్రంలో దూకి అక్కడ అర్ఘ్యం ఇచ్చి మళ్ళా దక్షిణ సముద్రంలో దూకుతాడు. కాబట్టి ఈయన ప్రతిరోజు 4 దిక్కులా ఉన్న 4 సముద్రాల్లో దూకి సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాడు. అంతటి పరాక్రమవంతుడు వాలి అని చెప్పి అప్పుడు చెప్తుంటే లక్ష్మణుడికి అనుమానం వస్తుంది, ఈయన ఎందుకు ఇంత నొక్కి వాలి గురించి చెప్తున్నాడు అని. అప్పుడు అడుగుతా అంట సుగ్రీవుడిని లక్ష్మణుడు, సుగ్రీవా మీ అన్న చాలా పరాక్రమవంతుడు, మేము ఒప్పుకుంటున్నాం, కానీ నీకు అనుమానమేమి? మా అన్న రాముడు వాలిని సంహరించలేడేమో అని నీకేమైనా అనుమానం కలుగుతుందా అంటే అప్పుడు తన ఉద్దేశం చెప్తాడు. అవును లక్ష్మణ, రాముడు ఎలా చంపగలడు మా అన్న వాలిని? వాలి సామాన్యమైనటువంటి బలం కలిగిన వాడు కాదు. మరి రాముడి చేత అవుతుందా లేదా అని నాకు కొద్ది సందేహం అయితే కలుగుతున్నది అంటే అప్పుడు లక్ష్మణుడు చెప్తాడు, సరే సుగ్రీవ, రాముడు వాలిని సంహరించగలడు అని నీకు నమ్మకం కలగాలి అంటే శ్రీరామచంద్రుడు ఏమి చేయాలి? ఏం చేస్తే నీకు ఆ నమ్మకం కలుగుతుందో నీవు మాటలలోనే చెప్పమని అడుగుతాడు. అప్పుడు చెప్తున్నా అంట, ఆయన సంహరించిన దుందుకి కళేబరం ఇంకా అక్కడే ఉంది. ఆశ్రమం, మతంగా ఆశ్రమం పక్కన ఋషిముఖ పర్వతం సమీపంలోనే ఉంది. కాబట్టి ఆ కళేబరాన్ని నువ్వు కూడా ఒక యోజన దూరం విసరగలవా? అది ఒకటి. లేదంటే అక్కడ వరుసగా సాలవృక్షములు ఉన్నాయట, 7 సాలవృక్షములు ఉన్నాయి ఆ కొండ ప్రాంతంలో. ఆ సాలవృక్షములు కాండం చాలా గట్టిగా ఉంటుందండి అసలు. అలాంటి వాటిని సులభంగా విరగొట్టేవాడు వాలి. కాబట్టి
ఒక వృక్షాన్ని, నువ్వు నా దగ్గర అద్భుతమైనటువంటి బాణాలు ఉన్నాయి, సువర్ణ బాణాలు ఉన్నాయి అని చెప్పుతుంటాడు కదా శ్రీరాముడు. మరి ఆ బాణంతో ఒక్క వృక్షాన్నైనా ఛేదించగలడా? అది చేసినా ఇది చేసినా కూడా నాకు కొద్ది నమ్మకం కలుగుతుంది, శ్రీరాముడు సుగ్రీవుని సంహరించగలడని. సరే, రాముడు వెంటనే ఆయన నమ్మకం కోసమని ఆ దుందుబి కళేబరం వద్దకు వెళ్ళి కుడికాలు బొటన వేలుతో కొడతాడు. కొట్టినప్పుడు ఆ దుందుబి కళేబరం 1 యోజన దూరంలో పోయి పడుతుంది. పడినప్పుడు లక్ష్మణుడు ప్రశ్నిస్తాడు, సరిపోయిందా సుగ్రీవ, రాముడి పరాక్రమం కూడా చూసావా అంటే, చూశాను, రాముడు పరాక్రమంతోనే, కానీ మా అన్న ఆ శరీరమును విసిరేసినప్పుడు ఆయన మాంసంతో కూడుకొని నిండుగా ఉండేవాడు, వృత్త కళేబరమే. ఆ శరీరాన్నే, రక్త మాంసాలతో కూడుకున్న శరీరాన్నే 1 యోజన దూరం మా అన్న విసిరేశాడు. ఈయన యోజన దూరం విసిరేసిన కానీ కళేబరం కళేబరమే కదా, కాబట్టి ఆ సాల వృక్షాన్ని కూడా కొట్టగలిగితే అప్పుడు నాకు పూర్తి నమ్మకం వస్తుంది అని చెప్పగా, అప్పుడు శ్రీరాముడు మళ్ళీ ఒక బాణం తీసి గురి చూసి ఒక్క సాల వృక్షాన్ని కొడితే ఆ సాల వృక్షాలు వరుసగా 7 ఉన్నాయట. ఆ బాణం 7ంటిని చీల్చుకొని వెళ్ళి ఎదురుగా ఉన్న కొండలు ఢీకొని తిరిగి రాముడి దగ్గరకు వచ్చేస్తుందట. అది చూసి అప్పుడు సుగ్రీవుడు ఆశ్చర్యపోయి రాముని పాదముల మీద పడి, రామాన్ని ఎంతటి వాడిని నేను అనుమానించాను, నా స్నేహితుని అనుమానించడం మహాతప్పు. అగ్నిసాక్షిగా నీతో స్నేహం చేసి నువ్వు 10 మార్లు సుగ్రీవా బెంగపడకు, నీ రాజ్యం నీకు ఇస్తాను, వాళ్ళని సంహరిస్తాను, నీ భార్యను విడిపించి నీకు అప్పచెప్తాను అని ఇంతగా చెప్పినా కూడా నేను నిన్ను నమ్మక నీకే నేను పరీక్ష పెట్టానయ్యా అని చెప్పి చాలా బాధపడిపోతా అంట సుగ్రీవుడు. కాబట్టి ఆ విధంగా సుగ్రీవుడు సంతోషపడతాడు, ఇంతటి వీరుడు ఉన్నాడు నాకు స్నేహితుడుగా, కాబట్టి ఇంకా నాకు భయం లేదు, ఖచ్చితంగా మా వాలిని నిగ్రహిస్తాడు అని చెప్పి నమ్మకం కలిగింది. అప్పుడు కూర్చోబెట్టి రాముడు చెప్తున్నాడు, సుగ్రీవ, మీ అన్న వాలి ఉంటాడు కదా, వెళ్దాం, రేపు యుద్ధానికి ఆహ్వానించు, మీరు యుద్ధం చేస్తున్న సమయంలో నేను వాలిని సంహరిస్తాను అని చెప్పి సుగ్రీవుడిని కలిసి మరునాడు ఉదయమే ముందు సుగ్రీవుడు వెళ్తుంటే తర్వాత రాముడు లక్ష్మణుడు అనుసరిస్తారు. ఆ విధంగా తర్వాత సుగ్రీవుని మంత్రులు కూడా, హనుమ అందరూ కూడా బయలుదేరారు. ఆ విధంగా కిష్కింధకు చేరుకుంటారు. కిష్కింధకు చేరుకొని వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు సుగ్రీవుడు. వాలి రా, నేను యుద్ధానికి సిద్ధమై వచ్చాను, నన్ను రాజ్యభ్రష్టుని చేశావు కదా, నా భార్యను చెరపట్టావు కదా, కాబట్టి యుద్ధం చేద్దాం, నిన్ను నేను యుద్ధంలో ఓడిస్తాను. వాలికి ఆశ్చర్యం వేస్తుంది, నేనంటే భయపడేవాడు, నేను తరుముతే ప్రపంచం అంతా తిరిగి ఎక్కడ దిక్కులేక ఋషముఖ పర్వతం మీద తలదాచుకున్నవాడు ఈరోజు ఇంత ధైర్యంతో వచ్చి నన్ను ఆహ్వానిస్తున్నాడు యుద్ధానికి, అయినా చూద్దామని చెప్పి తాను యుద్ధానికి వస్తాడు. ఇద్దరు భీకరంగా యుద్ధం చేసుకుంటున్నారు, వాలి సుగ్రీవులు. ఆయనకేమంటే ఇంద్రుని వరపుత్రుడు వాలి, కాబట్టి ఆయనకు ఒక మాల ఇచ్చింటాడు ఇంద్రుడు, ఆయన వరపుత్రుడు కాబట్టి. ఆ మాల ఆయనకు శక్తిని ఇస్తూ ఉంటుంది. మన ఎదుటి వ్యక్తి శక్తి వస్తుందన్నాం కదా, ఆ మాల శక్తి కూడా ఆ విధంగా ఇద్దరు పిడుగుతులు గుద్దుకుంటున్నారు, ఒకరొకరు తోసుకుంటున్నారు, ఒకరు నెట్టుకుంటున్నారు, ముష్టి యుద్ధం చేసుకుంటున్నారు. ఆ విధంగా చేసుకునే యుద్ధంలో ఎక్కువగా సుగ్రీవుడికే దెబ్బలు తగులుతున్నాయి. వాలి మహాపరాక్రమంతో సుగ్రీవుడు అప్పుడప్పుడు రాముని చూస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, చెట్లు అక్కడ ఆ కిష్కింధ రాజ్యం ఎదురుగా పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయట. అన్ని ఆ వృక్షాల చాటున ఈ రాముడు లక్ష్మణుడు వీళ్ళంతా దాక్కున్నారు.
చూస్తున్నారు దాక్కొని, ఎందుకంటే ఎదుట పడకూడదు, వాళ్ళకి ఎదుట పడకూడదు కాబట్టి అలా ఉండి అక్కడ గమనిస్తున్నారు. కానీ రాముని చూస్తున్నాడు ఈయన సైడ్ గా పక్క చూపులతో, ఎప్పుడైనా వారిని సంహరిస్తాడేమో అని. కానీ వారితో యుద్ధం జరుగుతున్న సమయంలో అనేక దెబ్బలు తింటున్నాడు, అలసిపోతున్నాడు, శరీరంలో బలం తగ్గిపోతుంది, వాలి బలమే పెరిగిపోతుంది, ఆ దెబ్బలు తారలేకపోతున్నాడు, శక్తి కోల్పోతున్నాడు. కానీ రాముడు బాణమైతే సంధించడం, ఆశ్చర్యపోతున్నాడు, చేత కావడంలే. ఇంకా ఆ విధంగా చూసినంతసేపు చేసినంతసేపు యుద్ధం చేశాడు. ఇంకా చేతగాని పరిస్థితుల్లో ఇంకా ఇలాగే దెబ్బలు ప్రాణమే పోతుందన్న సందర్భంలో మళ్ళీ ఋషిముఖ పర్వతం వైపు పరిగెత్తిపోతాడు సుగ్రీవుడు. సరే వాలి ఇంకా పరిగెత్తిపోయాడు, ఎందుకంటే వాలికి తార చెప్తూ ఉంటుంది ప్రతిసారి. ఫస్ట్ కూడా ఎప్పుడు రాజ్య ప్రస్తుతం విధించినప్పుడు కూడా ఆయనకి స్వతహాగా నీ తమ్ముడిని చంపడం మహాపాపం, కాబట్టి నువ్వు అతన్ని దెబ్బలు కొట్టి వదిలేయి కానీ ప్రాణహరణం మాత్రం చేయవద్దు అని చెప్పింటుంది. కాబట్టి ఇంకా వచ్చి ఆహ్వానించినాడు, దెబ్బలు తిన్నాడు, వెళ్ళిపోయాలి అని వాళ్ళు కూడా వెళ్ళిపోతాడు. సుగ్రీవుడు రొప్పుతూ అలా పర్వతం దగ్గరికి వచ్చి కూర్చొని ఆ గాయాలు అవన్నీ చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడు వస్తారు. మళ్ళా ఏడుస్తూ కూర్చున్నాడు సుగ్రీవుడు. ఇంతటితో రాముడు వచ్చాడు. అప్పుడు సుగ్రీవుడు చెప్తున్నాడు, రామ నువ్వు వాలిని చంపుతావని నాకు మాట ఇస్తుంది, మేము భీకరంగా యుద్ధం చేసుకుంటున్నాం, నేను వాలితో యుద్ధం చేసేంత శక్తి నాకు లేదని ముందే చెప్పాను కదా, అందుకే కదా నేను ఋష్యముఖ పర్వతం మీద తలదాచుకున్నాను, నువ్వు నాకు సహాయం చేస్తానని మిన్నకుండిపోయావు, నేను చావు దెబ్బలు తిన్నాను వాలి చేతిలో, నా పరిస్థితి దుర్భరమైపోయింది, ఇచ్చిన మాట తప్పావు రామా అని చెప్పి రాముని నిందిస్తాట. అనవసరంగా నన్ను వాలిని యుద్ధానికి ఆహ్వానించమని చెప్పి కోరి పిలిచి దెబ్బలు తినాల్సి వచ్చింది నేను అని చెప్పి, నా పరిస్థితికి నువ్వే కదయ్యా కారణము అని చెప్పి ఆ విధంగా రాముణ్ణి నిందిస్తాట. అప్పుడు రాముడు చెప్తున్నాడు, తస్య చైవం బ్రువానస్య సుగ్రీవస్య మహాత్మనః కరుణం దీనయా వాచ రాఘవ పునరబ్రవీత్ సుగ్రీవ శ్రూయతాం తాత క్రోధస్య వ్యపనీయతాం కారణం ఏన బాణోయం న మయా సవిసర్జితః అలంకారేణ వేషేణ ప్రమాణేన గతేన చ త్వం చ సుగ్రీవ వాలి చ సదృశౌ స్థ పరస్పరం. ఏం చేయాలి, నేను బాణం సంధించి చక్కగా నిలబడినాను కొడదామని, మీ ఇద్దరు యుద్ధం చేస్తూ ఉంటే ఎవరు వాలో ఎవరు సుగ్రీవో నాకు తెలియకోకుండా ఉంది, ఇద్దరు సేమ్ ఒక్కటే లాగున్నారు ఇద్దరు. అలంకారేణ అలంకారంలో ఒకరై ఉన్నారు, వేషేన వేషము, ప్రమాణేన ప్రమాణంలో కూడా ఇద్దరు, ఒకరు చిన్నగా ఒకరు పెద్దగా ఏం కనిపించడంలే. గతేన చ త్వం చ సుగ్రీవ వాలి చ సదృశౌస్త పరస్పరం, ఇద్దరు కూడా ఒకరిలాగే ఉన్నారయ్యా, నేను బాణం ఎవరిని కొట్టాలి, ఒకవేళ నేను విడిచిన బాణము నీకే తగిలింది అనుకో, నేను నీకు ఇచ్చి నా అగ్ని సాక్షిగా నీతో స్నేహం చేసి నేను నా స్నేహితున్నే చంపిన వాడనైతాను, కాబట్టి నాకు దిక్కు తోచగా నేను బాణం వదలకపోయినా, నేను బాణం వదిలినానా, రామ బాణము విశేషమైనది, వదిలిన బాణము గురి తప్పదు, కాబట్టి ఎవరో ఒకరు మరణించక తప్పదు, ఆ మరణించేది నువ్వే ఏంటి, నేనేం చేయాలి, ఆ సందిగ్ధంలో నేను సిద్ధంగా ఉండి కూడా బాణం వదలలేకపోయాను సుగ్రీవ అని చెప్పి రాముడు సుగ్రీవునికి చెప్పడం సరిపోతుంది. కాబట్టి నేను బాణం వేయడంలో ఎక్కడైనా పొరపాటు ఉందా చెప్పు, నేను అక్కడ బాణం వేసి ఉంటే మీ ఇద్దరిలో ఎవరు నేను పోల్చగా నీకే తగిలి ఉంటే నీ ప్రాణమే పోతుంది కదా, ఆ ఉద్దేశంతో నేను వేయలేకపోయాను లక్ష్మణ అని చెప్పి లక్ష్మణ్ని పిలిచి ఒక గజమా ఒక పెద్ద పూలు, ఒక తీగకు పూలు అల్లుకున్నాయంట, తీగ ఉంది దానికి పెద్ద పెద్ద పూలు పూసినాయంట, ఆ తీగను తెప్పించి లక్ష్మణుని చేత దాన్ని దండ మాదిరి చేసి ఇది సుగ్రీవునికి అలంకరింపచేయి, మళ్ళా యుద్ధానికి ఆహ్వానించి వాలిని, ఈసారి వాలి వస్తాడు, అప్పుడు ఈ పూలమాల నీ మెడలో ఉంటుంది కాబట్టి నాకు ఎవరు సుగ్రీవో ఎవరు వాలో అర్థమవుతుంది, అప్పుడు నేను వాళ్ళని సంహరిస్తాను అని మరొకసారి ధైర్యం చెప్పి
సుగ్రీవుడు రాముడు చెప్పిన విధంగా గజ పుష్పమాలను ధరించి మళ్ళీ యుద్ధానికి వారిని ఆహ్వానించడానికి బయలుదేరాడు. ఇప్పుడు వెళ్తున్నాడు మళ్ళా సుగ్రీవుడు వారిని ఆహ్వానించడానికి. ఇప్పుడు మరో ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఈసారి తప్పక రాముడు నన్ను రక్షిస్తాడు, వాళ్ళని సమ్మతిస్తాడు ఆ ధైర్యంతో వెళ్ళి మళ్ళా వాలిని యుద్ధానికి ఆహ్వానించడం జరుగుతుంది. కాకపోతే వాలికి ఇప్పుడు మరీ అనుమానం బలం పెరిగింది. ఒక్కరోజు క్రితమే నాతో చావు దెబ్బలు తిని పరిగెత్తిపోయి వెంటనే మళ్ళా నన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే ఎవరి సహాయమైనా తీసుకుంటున్నాడా అని ఆలోచిస్తున్నంతలోనే ఆయన కన్నా తెలివైనది ఆయన భార్య తార, వాలి భార్య తార. ఆమె మహాపతివ్రత. ఆమె కూడా భర్తకు ఎప్పుడు ఏ మంచి సూచన చేయాలో ఆ సూచన చేస్తూ వస్తుంటుంది. పరిపాలన విషయంలో కానీ అంటే తార సలహా లేనిది ఏమి చేసేవాడు కాదట వాలి. కాబట్టి ఆమె భర్తకు అంత సలహాలు ఇస్తూ ఒక మంత్రిగా ఆమె ఉంటూ కాబట్టి తార మాటలు వినేవాడు. కానీ ఇప్పుడు మాత్రం వినకుండా పోయినాడు. ఏం చెప్తుందంటే తార చెప్తుంది వాలికి, నీ తమ్ముడు ఏదో అండ చూసుకొని మళ్ళా నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు. వాళ్ళకు ఒక పుత్రుడు ఉంటాడు అంగదుడు. అంగదు కూడా మహావీరుడు. అంగదుడు ఏం చేసిందా అంటే తల్లి సూచన చేసి ఉంటుంది అంగదునికి, మీ చిన్నాన్న మహాపరాక్రమవంతుడు సుగ్రీవుడు కూడా రాజ్యభ్రష్టం చేసినందువల్ల మీ నాన్న మీద పగబట్టి ఉంటాడు. ఎంతైనా కూడా ఎంత తమ్ముడైనా అన్న రాజ్యభ్రష్టం చేసినాడు, రాజ్యానికి రానివ్వడం లేదు. ఫస్ట్ పంపించినప్పుడే తన్ని పంపించాడు. కాబట్టి ఆ ఆవేశము కోపము మీ తండ్రి మీద మీ చిన్నాన్నకు ఉంటుంది. కాబట్టి ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నాడో అప్పుడప్పుడు గూఢచారులను పెట్టి గమనిస్తూ ఉండు అని చెప్పి అంగదుడికి చెప్పింటుంది తార. ఆ విధంగా అంగదుడు కొంతమంది వానరులను పెట్టి సుగ్రీవుణ్ణి గమనిస్తుండమని చెప్పింటారు. వాళ్ళు ఆ విధంగా గూఢచారం చేయడంలో ఈ రామలక్ష్మణులు రావడము, హనుమ వాళ్ళని కలపడము, ఇది కూడా వాళ్ళు కొద్ది గమనించి అంగదునికి చెరవేసింటారు. ఆ అంగదుడు అమ్మకు చెప్పింటాడు తార, ఇట్లా సుగ్రీవు మన బాబాయి రామలక్ష్మణుని ఎవరో మానవులతో స్నేహం చేశాడట అని చెప్పి వాళ్ళు ఏదో హామీ ఇచ్చారట సుగ్రీవునికి అని చెప్పడము తార వరకు చేరి వారికి చెప్తుంది. ఇప్పుడు కాబట్టి ఏదో ఎవరినో అండ చూసుకొని మీ తమ్ముడు మళ్ళా నిన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు, కాబట్టి మీరు యుద్ధం చేయొద్దండి, మీ తమ్ముడిని ఆహ్వానించండి, సగం రాజ్యం ఇచ్చేయండి. సుగ్రీవుడు రాజ్యం పరిపాలించుకుంటాడు, నువ్వు నీ రాజ్యం పరిపాలించు, అన్నదమ్ములు ఇద్దరు కలిసి సుఖంగా ఉండండి. తమ్ముడే కదా, కొంత రాజ్యం ఇస్తే నీకు వచ్చిన నష్టమేమి? ఇప్పుడు ఏదో అండ చూసుకొని చావు దెబ్బలు తినిపోయి వెంటనే మళ్ళీ యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు అంటే అతనికి నీతో యుద్ధం చేయడం చేత కాదు, అతనికి తెలుసు. అది చేతనైన వాడంటే ఎప్పుడో చేసేవాడు. ఋష్యమూక పర్వతం మీద తలదాచుకునే వాడే కాదు. ఇప్పుడు మీద మళ్ళా వచ్చేవాడు అంటే అతను ఎవరో అండ చూసుకున్నాడు. ఆ అండ ఎవరో శ్రీరాముడట అని కూడా చెప్తుంది తార తనకు తెలిసినంత వరకు. దశరథ రాజు కుమారుడట. కాబట్టి మనం ఎవరిని